సారి చేసి నువ్వు మెంబర్ లేరు, చైర్మన్, ఏ ఒక్క వ్యవస్థ కూడా మైనార్టీది కనెక్ట్ చేయలేదు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ మీద విమర్శించుడు ఇది మంచిది కాదు. కేటీఆర్ ఆకాశం మీద ఊతే ఊము మన మీదనే పడుతుంది. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి. మీ నాయన కామారెడ్డికి ఎందుకు వచ్చిండు? షబ్బీర్ అలీ మీద ఎందుకు పోటీ చేసిండు? ఏమైంది? నీ జీవితంలో ముఖ్యమంత్రిగా ఓటమి జరిగింది. నీకు ఎంత అవమానం జరిగింది అంటే అల్లా కానీ దేవుడు కానీ భగవంతుడు కానీ చూస్తున్నాడు కదా న్యాయం ఏంది అని. అన్యాయంగా ఒక అమాయకుని మీద వచ్చి పోటీ చేసి 100 కోట్ల రూపాయలు. నిన్న నేను రివ్యూ చేస్తే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 26 కోట్ల రూపాయలు కామారెడ్డికి మీద పెట్టిండు. కుట్టు మిషన్లు, 1,00,000 రూపాయలు ఒక్కొక్క యూత్కు అక్కడ ముస్లిం బంధు అని. ఓన్లీ మైనారిటీ వెల్ఫేర్ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి 26 కోట్ల రూపాయలు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసి ఎవరికి వాళ్ళకు ఐడెంటిటీ కార్డు మీద ఇచ్చేసారు, ఆధార్ కార్డు మీద 1,00,000 రూపాయలు. ఇప్పుడు చూస్తే షాపులు లేవు, ఆ మనిషి లేడు. అట్లా లూటీ చేసి వాళ్ళ అప్పుల పాలు చేసిన ఘనత కేటీఆర్ది. అందు గురించి మళ్ళొకసారి మాట్లాడే ముందు మీ నాయన నా మీద ఎందుకు పోటీ చేసిండు కామారెడ్డి మీద దాన్ని చెప్పిన తర్వాతనే మైనార్టీ విషయంలో మాట్లాడాలని నేను నీకు హితావు చేస్తున్నా. మరొకసారి జాగ్రత్తగా నా విషయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించు. वही कुछ उनके पास बोलने के लिए नहीं है. मौका देख रहे कि मुसलमानों को कुछ वर्गलाएंगे हम. शब्बीर साहब को देखो नाइंसाफी करे बोल के. तुम कहाँ करे? तुम्हारा बाबा आके मेरे पास ठहरा, अब तुमको बोलने का हक क्या है? గవర్నమెంట్ తీర్పు మనం చూడలే కదా. ఆయన హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద మనం ఏం మాట్లాడతామని నేను దాన్ని చూడలేదు. మీకు సమయం అవుతున్నది ఉరికి వచ్చినా నాకు కూడా ఎవరో చెప్పినారు ఇప్పుడు ఇట్లా ఇంటర్ అవుతున్నప్పుడు, కానీ డీటెయిల్స్ చూడలేదు. आप कौन किसके टुकड़े करता आगे वक्त ही बताएगा, क्योंकि जैसी करनी वैसी भरनी. केसीआर बताए सो खेल है, वही खेल फिर रिपीट होता. उन्होंने दूसरों के पार्टियां तोड़े, अब उनके लोग ही टूट के आ रहे. नक्शे कदम में नहीं, टूट के